వెలుగు దినపత్రిక ప్రణయ్ హత్య కేసులో ఏటు సుభాష్కు ఉరి, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు. నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు. 6 ఏళ్ల విచారణ అనంతరం జడ్జిమెంటు. A1 మారుతిరావు 2020లో ఆత్మహత్య. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. ఈ మేరకు నల్గొండ ఎస్సీ ఎస్టీ సెషన్స్ 2వ అదనపు కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోజారమణి సోమవారం తీర్పిచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన ప్రణయ్ పరువు హత్య అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేసింది. ఒక ప్రణయ్ని ఒక ప్రేమ వివాహం చేసుకుంది, కులాంతర వివాహం చేసుకుందని చెప్పి మారుతిరావు అనేటువంటి ఆయన ఒక దళితుడిని సుపారీ ఇచ్చి సంపించడానికి ప్రయత్నం చేస్తే మారుతిరావు చచ్చిపోయాడు, సంపినోడికి ఉరిశిక్ష పడ్డది, మిగతా వాళ్ళందరికీ జీవిత ఖైదు పడ్డది. ఒక్క ఆవేశం ఎన్ని కుటుంబాలను ఛిద్రం చేసిందో చూడండి. ఎన్ని కుటుంబాలను ఛిద్రం చేసిందో చూడండి. వీనికి అతిట్లుండే ఆజిపూర్ అనే పేరు ఎటువాడు శ్రీనివాస్ అన్నలే ఉన్నాడు, ఇప్పుడు చెల్లపల్లి జైల్లో ఉన్నాడు వాడు. ఆజిపూర్లో అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసి బాయిలలో వాడు దునపోతును మేపుతున్నాడు. శ్రీనివాస్ రెడ్డి అని పేరు. వాడు అల్లనే ఉండి ఇప్పుడు అల్లనే ఉన్నాడు. వాడు తుంటాయండి. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. ఈ మేరకు నల్గొండ ఎస్సీ ఎస్టీ సెషన్స్ 2వ అదనపు కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోజారమణి సోమవారం తీర్పిచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన ప్రణయ్ పరువు హత్య అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేసింది. అందులో అమృత వాళ్ళ నాన్న మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చేసుకుంటూ వాళ్ళ బాబాయ్ జీవిత ఖైదు పడ్డాడు. 16న భూమి మీదకి సునీతా విలియమ్స్. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో చిక్కుకుపోయిన నాసా ఆస్ట్రోనాట్లు సునీతా విలియమ్స్ తర్వాత బారీ విల్మోర్లను ఈ నెల 16న భూమి మీదకి తీసుకొస్తామని నాసా ప్రకటించింది. మస్క్కు చెందినటువంటి స్పేస్ ఎక్స్ డ్రాగన్లో వారిని తీసుకొస్తామని తెలిపింది. 16న కాకపోవచ్చు 18 లేదా 19 తేదీలో తీసుకొస్తామన్నట్టుగా నాకు సమాచారం ఉంది. అది ఒకసారి ఈయన ఉన్నాడుగా మన రిపోర్టర్, ఓకే, ఈయన అడిగితే సునీతా విలియమ్స్ ఆమె నిజంగా అసలు మామూలు విషయం కాదు. భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి ఆమె. సునీతా విలియమ్స్ అండ్ బారీ విల్మోర్ను ఎప్పుడు భూమిపైకి తీసుకురాబోతున్నారు? సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లను త్వరలో భూమికి తీసుకురాబోతున్నారు. వారిని తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్ సహకారంతో క్రూ డ్రాగన్ క్యాప్సూల్ను ఉపయోగించనుంది. ఈ క్రూ -10 మిషన్ మార్చి 12న ప్రారంభమవుతుంది. అయితే వారు ఎప్పుడు భూమికి చేరుకుంటారనేది ఇంకా ఖరారు కాలేదు. కానీ మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో వారు భూమికి చేరుకోవచ్చు అని అంచనా. అంటే ఇంకా వాళ్ళు మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. 16న భూమి మీదకి సునీతా విలియమ్స్ అనేది బహుశా అది కాకపోవచ్చు. ఎందుకంటే ఈ పోడే 12కు పోతుంది. 12 అంటే రేపే. ఎస్. అయితే భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆమెని మళ్ళీ బయటకు తీసుకురావడానికి అవకాశం లేదు. కొంతకాలం పాటు మళ్ళీ అదే వాతావరణంలో ఉంచాలి. అవును, చాలా ఇబ్బంది ఉంటుంది. రెడ్డిగా కాంగ్రెస్ లో ఎవరు కేసీఆర్ కు సరిపోరు. ఆయన స్థాయిలోకి సీఎం రేవంత్ ఆవగింజంతా కూడా కాదు కేటీఆర్. కాంగ్రెస్ వల్ల పిచ్చి కూతలు వినొద్దనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు. ఆయన రావద్దనేదే నా అభిప్రాయం. బడ్జెట్ సెషన్కు మాత్రం వస్తారు. ఢిల్లీలో రేవంత్ మాట చెల్తలేదు. తన వాళ్ళకు పదవులు దక్కుతలేవు. కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులు ఉన్నారన్న రాహుల్ కామెంట్లు రేవంత్ను ఉద్దేశించే. రేవంత్ చుట్టూ 4 రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేరారు. 1000 కోట్ల కుంభకోణానికి తెరదీశారు అని ఆరోపణ. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కేసీఆర్ స్థాయికి సరిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ స్థాయి కాంగ్రెస్లో ఎవరికీ లేదు. కేసీఆర్ స్థాయిలో రేవంత్ రెడ్డి ఆవగిందంతా కూడా కాదు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే పిచ్చి పనికిమాలిన మాటలు కారు కూతలు వినకూడదనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. ఆ పిచ్చి పనికిమాలిన మాటలు వినడానికి కేసీఆర్ అసెంబ్లీకి రావద్దనేదే ఒక కొడుగ్గా పార్టీ ఎమ్మెల్యేగా నా అభిప్రాయం అని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాత్రం కేసీఆర్ హాజరవుతారని చెప్పిండు. ఇప్పుడు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిని కేసీఆర్ను చేసుకుందే అసెంబ్లీకి వస్తాడు, మాట్లాడతాడని. కారు కూతలు కంగారు కూతలు ఇవాళ కొత్తనా? అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ఎక్కడైనా దశాబ్దాల నుంచి ఉంది కారు కూతలు కంగారు కూతలు. ఇవి వినొద్దని రావద్దంటే మరి ఓ పని చేసి అప్పుడేక ఏది ప్రతిపక్ష నాయకుని పదవి ఉందిగా అదొక బీసీకి ఇచ్చేది సపరేట్. వాళ్ళు వచ్చింటారు హ్యాపీగా ఎమ్మెల్యే మాట్లాడతారు, అన్ని జరుగుతాయి. ఇంకా మొత్తమే వినొద్దు అనుకుంటే గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయరు. బెస్ట్గా అయిపోతుంది. ఇంకో మనిషి అన్న వచ్చి నిలబడతాడు. కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? బీసీలకు ఇచ్చిన నిధులపైన చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్.
ఇప్పుడు ఢిల్లీ నుంచి రావాల్సిన పైసలు అటు ఇటు అంతేనే లొలి పెడుతున్నాం. మరి బీసీలకు అందాల్సిన పైసలు దశాబ్దాల నుంచి అందుడే లేదా? కేవలం కేటాయింపులే, అమలు లేదు, ఖర్చు లేదు. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత వెళ్ళిందో ఎంత వచ్చిందో లెక్క తీద్దాం. ఎస్, బీసీల నుంచి రాష్ట్రానికి ఎంత పోయిందో ఆ లెక్క తీద్దాం, బీసీలకు ఎంత వచ్చిందో లెక్క తీద్దాం. గుజరాత్కు బుల్లెట్ ట్రైన్, మరి తెలంగాణకి ఏది? RRR సౌత్కు నిధులు ఏమైనాయి? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి 99 సార్లైనా పోతా నిధులు ఇవ్వకుంటే అక్కడ ఆమరణ దీక్షకైనా రెడీ. ఒక్క నిధులు ఇవ్వకుంటేనే కాదు, బీసీ బిల్లు కోసం కూడా దీక్షకు రెడీ కావాలి, మీరు రెడీ కావాలి. శవాలు లేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్కు పైశాచిక ఆనందం. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లో ఉండుడే కేసీఆర్ స్టేచరా? కేటీఆర్ ఓ పిచ్చోడు, ఆయన గురించి మాట్లాడడం అనవసరం. బీజేపీ నేత లెక్క మందకృష్ణ మాట్లాడితే ఊరుకోం. ఎప్పుడో జరిగిన పరీక్షలకు ఇప్పుడు ఫలితాలు వస్తుంటే ఆ పాలన ఏమిటి? కులగణంతోనే అన్ని పార్టీలు బీసీలకు ఎమ్మెల్సీలు ఇచ్చాయని వ్యాఖ్య అంటూ ఒక వార్త. దానికి కూడా కాదు, బీసీ ఉద్యమానికి భయపడిచ్చారు. కానీ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ సరే కిషన్ రెడ్డి గారిని మీరు సవాల్ ఇసురుతా ఉన్నారు కదా, నేను కూడా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. బీసీలకు ప్రతి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు పెడతామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. పెట్టి ఫస్ట్ బడ్జెట్లో ఎంత కేటాయించినాం? 9,000 కోట్లు. 9,000 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది ఎంత? ఇప్పుడు లెక్క బయటకు పెడితే, రిపోర్ట్ బయటకు వస్తే తెలుస్తుంది. ఫస్ట్ బడ్జెట్లోనే బీసీలకు దోకా చేసి 10,000 కోట్ల రూపాయలు కేటాయింపులే లేవు. ఇంకా కేటాయిస్తే అది అలాగుండేది, కానీ కేటాయింపులే లేవు, అట్లా దోకా. మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మీద మీకున్నటువంటి ఆలోచన, బీసీలకు రావాల్సినటువంటి నిధుల మీద మాకెందుకు ఉండదు ఆలోచన? బీసీలకు ఏం చేసినావు లెక్క చెప్పు. బీసీలకు పోయిన బడ్జెట్లు ఏం చేసినావు? గుజరాత్కు బుల్లెట్ ట్రైన్, మరి తెలంగాణకి ఏది? మరి అటు ఫ్యూచర్ సిటీ అక్కడ చూపిస్తే డంప్ యార్డ్ ఇక్కడ పెడితే తెలంగాణలో, ఇదే హైదరాబాద్కు. దమ్మాయిగుడి దగ్గర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి 99 సార్లైనా పోతావు. 99 సార్లైనా రాష్ట్ర ప్రయోజనాలకు పోతావు, పోవాల్సిందే. కానీ ఇక్కడ పేద ప్రజలు బతుకుతున్నటువంటి కాడ ఏడాదాయ మనం ఇండ్ల సంగతి, మన రేషన్ కార్డుల సంగతి, మన నిరుద్యోగ వృత్తి సంగతి, మనం ఎన్ని కథలు చెప్పినాం. వీళ్ళ దగ్గరకు ఒక్కసారి అన్నారా వచ్చి సమాధానం చెప్పు. నిధులు ఇవ్వకుంటే అక్కడ ఆమరణ దీక్షకైనా నిధుల కోసమే కాదు, 42% రిజర్వేషన్ తెచ్చే బాధ్యత నీదే బీసీలకు. అది రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లో ఉండే కేసీఆర్ స్టాచర్ అని చెప్పి అడుగుతా ఉన్నాడు. కేటీఆర్ ఓ పిచ్చోడు, ఆయన గురించి మాట్లాడడం అనవసరం అంటుండు. అయితే బీజేపీ నేత లెక్క మందకృష్ణ మాట్లాడితే ఊరుకోం. ఎప్పుడో జరిగిన పరీక్షలకు, ఎప్పుడో జరగలే పరీక్షలు, ప్రజలంతా గగ్గోలు పెట్టి ఈడబ్ల్యూఎస్ కోటాకు వ్యతిరేకంగా లొల్లి పెడుతుంటే ఆ లొల్లిలో జరిపినావు పరీక్షలు. యాక్చువల్గా వద్దొద్దంటే జరిపినావు. ఇవాళ 42% రిజర్వేషన్ అమలు అయ్యి ఉంటే ఈ ఫలితాలు ఇట్లా ఆపి 42% రిజర్వేషన్ బీసీలకు, వర్గీకరణ ఎస్సీలకు పెడితే దాదాపు 50 సీట్లు ఎస్సీ మాదిగల ఉపకులాలకు దక్కేటి, 223 సీట్లు బీసీలకు దక్కేటి, 223 ఉద్యోగాలు అవి దక్కకుండా 10% దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో కట్టబెట్టేటువంటి నీ కుట్ర తెలవందేవనికి. ఇలా మందకృష్ణ గురించి మాట్లాడుతా ఉన్నావు. ఇలా బీసీ కులగణనతోనే అన్ని పార్టీలు కులగణన కాదు, నీ కులగణన ఎవడు నమ్మతలేడు. తెలంగాణ రాష్ట్రంలో లేచిన బీసీ ఉద్యమానికి భయపడిచ్చినాయి. రేపు బీసీ ముఖ్యమంత్రిని కూడా అన్ని పార్టీలు ఇవ్వాల్సిందే, అన్ని పార్టీలు అనౌన్స్ చేయాల్సిందే. ఇక ఈ లెక్కల గురించి, పరీక్షల లెక్కల గురించి శనార్థి తెలంగాణలో మాట్లాడుకుందాం. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఎంత వెళ్ళిందో, కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగి ఎన్ని నిధులు వచ్చాయో చర్చించేందుకు తాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిద్ధమని, ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 2014 దీనికి ఈ సవాలుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పంపు, బెటర్ అయినా. 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు లెక్కలు తీద్దామని, ఒకవేళ కిషన్ రెడ్డి చెప్తున్న లెక్కలే నిజమైతే ఆయనను ఘనంగా సన్మానిస్తామన్నారు. కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు, ఆయనకు తెలంగాణ అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. కేంద్ర మంత్రులు రాష్ట్రంలో తమ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులపై హైదరాబాద్ వచ్చి సమీక్ష నిర్వహిస్తే పక్కనే సికింద్రాబాద్లో ఉండి కూడా కిషన్ రెడ్డి ఆ సమావేశాలకు ఎందుకు వెళ్ళలేదు అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇక కేంద్ర అర్బన్ హౌసింగ్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్కు వచ్చి ఆ శాఖపై సమీక్ష నిర్వహించినప్పుడు కిషన్ రెడ్డి ఎటుపోయారని, సమీక్షలో పాల్గొనాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఏమీ రావద్దని కిషన్ రెడ్డి కోరుకుంటున్నారని అసలు కిషన్ రెడ్డిది ఉలుకు లేదు పలుకు లేదు. కిషన్ రెడ్డిని ఎందుకు తెర మీద తెస్తా ఉండవు? ఈ నెల రోజుల నుంచి కిషన్ రెడ్డి ఎంట పడ్డాడు. అది ఎందుకు పడ్డాడు ఏం కథ అనేది మళ్ళీ చెప్తాను మీకు.
గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు, మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వరు? రీజనల్ రింగ్ రోడ్ నార్త్కు నిధులు ఇచ్చినట్టు చెప్తున్న కిషన్ రెడ్డి, మరి సౌత్కు నిధులు ఎవరిస్తారో చెప్పాలి. రింగ్గా నిర్మాణం అయితేనే కదా రింగ్ రోడ్ అనేది, మరి దాని మధ్యలో వదిలేస్తే ఎలా రింగ్ రోడ్ అవుతుంది అని ప్రశ్నించారు. ట్రిపుల్ ఆర్ను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రోను ఇంకా ఉందని, కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఏమిటని నిలదీశారు. జైపాల్ రెడ్డి గారు తెచ్చిందట పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు మెట్రో. కేసీఆర్ను బండకు కేసి కొట్టిన, ఢిల్లీకి తాను 36 సార్లు వెళ్ళినట్టు బీఆర్ఎస్ లెక్కలు వేయడంపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించినట. కేసీఆర్ను బండకి నువ్వు కొట్టలే, మీరు సీఎం అయింది మీ మీద ప్రేమతో కాదయ్యా, ఆయన మీద కోపంతో జనం ఈటేసిరు. మీరు అనుకుంటారు నన్ను చూసి నా ఎత్తు పొడుగు చూసి వేసిరేమో అనుకో, ఏమి లేవు వట్టిదే. నువ్వే సీఎం అని తెలిసింటే ఇంకా కొంత ఎరకకే పోతురు జనం. కుంభమేళాలో 869 మంది మిస్సింగ్. కుంభమేళాలో తప్పిపోయి ఇప్పటికీ దొరకని 869 మంది కోసం ప్రయాగ్రాజ్ వీధుల్లో వెతుకులాట కొనసాగుతుంది. ఇక మేళాలో 35,000 మందికి పైగా తప్పిపోయినట్లు రికార్డులో నమోదైంది. వీరిలో చాలా మంది దొరికిందట. ఇంకా కుంభమేళాలో 869 మంది దొరకలేదట. మిస్ అయిన వాళ్ళు అక్కడనే ఉన్నారట. వాళ్ళు ఏడున్నారో ఏం కథనో తెలియదు. రాబోయే రోజుల్లో టారిఫ్లు పెరగొచ్చు. కెనడా, మెక్సికోపై విధించిన సుంకాలు రాబోయే రోజుల్లో మరింత పెరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇక రెసిప్రోకల్ టారిఫ్లు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పింది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల. అభ్యర్థుల లాగిన్ పేపర్ల వారీగా మార్కులు. ఈ నెల 24 వరకు రీకౌంటింగ్ ఛాన్స్, ఆ తర్వాతే జనరల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజ్ అంటూ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాను తొందరగా భర్తీ చేయడానికి ఆడుతున్నటువంటి నాటకం ఇది. దాంతో పాటు పెద్ద మోసం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏనాడు కూడా గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి రివాల్యుయేషన్ రీకౌంటింగ్ అనేది పెట్టలేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చి హాల్ టికెట్ నెంబర్ల పక్కకాలకు వచ్చిన మార్కుల లిస్ట్ నువ్వు ప్రకటిస్తే చాలా సంతోషం. కానీ ఎవరికి వాళ్ళకు మాత్రమే లాగిన్ ఓపెన్ చేసుకొని ఆ లాగిన్లో నీకు ఎంత వచ్చినాయి, 400 మార్కులు వచ్చినాయి, నీకు ఎంత వచ్చినాయి, 350 మార్కులు వచ్చినాయి అని ఉంటే వస్తుందా? వాళ్ళకు వస్తాయంట. కాదు, పెద్ద కథ ఇది, మామూలు కాదు, ఇది పెద్ద మోసం. అసలు యాక్చువల్గా ఇప్పుడు అప్పుడు ఏమనుకుంటుండే మనము, ఇంటర్వ్యూలు అయితే మోసం అయితే అనుకుంటుండే, రీకౌంటింగ్ అయినా కానీ ఇప్పుడు ఇంటర్వ్యూకే దాని ఏమంటారు మోసం అని అనుకుంటుండే మనం. ఇంటర్వ్యూ ఎత్తేసిండ్రు కానీ ఇంటర్వ్యూ కాదు ఇప్పుడు, ఇది మొత్తం మోసమే. ఇప్పుడు ఇది డైరెక్ట్ ఇప్పుడు ఎవరి మార్కులు అలాగే చూసుకోవడానికి అవకాశం ఉంది కదా, అందరు చూసుకోవడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు మనకు జాబ్ ఎక్కువ రావాలంటే, జాబ్ రావాలంటే ఎంత కావాలి మార్కులు? ఇప్పుడు డిప్టీ కలెక్టర్లు డిఎస్పీలు కావాలంటే ఎక్కువ మార్కులు రావాలి. మార్కులు అంటే వేసుకుంటారు, వచ్చిన కాడ ఒక పక్క గీత పెడితే వేసుకొని, ఇది పెద్ద మోసం. ఇది గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ అభ్యర్థుల లాగిన్ లో పేపర్ల వారీగా మార్కులను ప్రకటించారు. ఈ నెల 26 వరకు రీకౌంటింగ్ అవకాశం కల్పించారు. సోమవారం టీజీపీఎస్సీ ఆఫీస్ లో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గ్రూప్ 1 రిజల్ట్ రిలీజ్ చేసిందట. రిలీజ్ చేయడం అంటేనే బీసీలను, ఎస్సీ మాదిగ ఉపకులాల కడుపు మీద కాలు పెట్టి రిలీజ్ చేసి. ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే అమ్ముకునేటువంటి అవకాశం ఉందని అంటారు. ఎందుకంటే ఇప్పుడు 350 వచ్చినప్పుడు 400 మార్కులు వస్తారు, 400 మార్కులు వస్తే జాబ్ వస్తాను కూడా 400 మార్కులు వేసే అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎవరి మార్కులు వానికే చూపిస్తున్నావు కదా నువ్వు. ఇప్పుడు మొత్తం మార్కులు పెట్టాలి. ఇప్పుడు 10th ఇప్పుడు ఇది ఒక హాల్ టికెట్ ఇక్కడ పెట్టేసి హాల్ టికెట్ పక్కన మార్కులు పెడితే కొంతమంది ఎక్స్పర్ట్ల ఒపీనియన్ తీసుకో ఏందనేది నిజంగా కూడా వాస్తవమే. అది దాంట్లో ఏమేమి ఉంటాయి లొసుగులు అనేది. ఇక బనకచర్ల విస్తరణే. రోజుకు 18 టీఎంసీలు మళ్లించుకునేలా ఏపీ ప్లాన్ చేస్తుందంట. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ విస్తరణకు 2005లోనే ఆయన రేవంత్ రెడ్డి గారేమో కేసీఆర్ ముచ్చట్లు, కిషన్ రెడ్డి ముచ్చట్లు చెప్తుంటే ఆయన పని ఆయన చేసుకోబోతుంది. ఇక బనకచర్ల విస్తరణే. రోజుకు 18 టీఎంసీలు మళ్లించుకునేలా ఏపీ ప్లాన్. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ విస్తరణకు 2005లోనే 305 జీబీ లింక్ పేరుతో పాత జీవో దుమ్ము దులుపుతున్న ఏపీ సర్కార్. ఇప్పటికే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు షురు. పూర్తయితే 1.5 క్యూసెక్లకు ఎస్ఆర్ఎంసీ సామర్థ్యం. రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లే మరో కెనాల్. పోలవరం నుంచి వచ్చే 2 టీఎంసీల కెనాల్ కూడా బనకచర్లే లింకు. ఒకసారి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఆయకట్టు రెడీ అయితే ఏపీని ఆపడం కష్టమే అంటున్న ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్. అంటూ వాళ్ళు ఏ పనులు ఉన్నారు, మనం ఏ పనులు ఉన్నాము. 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే. 3 పార్టీల అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే. ఈ నెల 20న ప్రకటించనున్న ఈసీ. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు. పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన దాసోజు శ్రవణ్. వీళ్ళ 5గురికి శుభాకాంక్షలు. ఎందుకంటే 5 ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు కాబట్టి. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్లు 5 ఏకగ్రీవం కానున్నాయి. ఈ స్థానాలకు 3 ప్రధాన పార్టీల నుంచి ఒక్కో సీటుకు ఒక్కో నామినేషన్ దాఖలు కాగా 3 ఇండిపెండెంట్లు ఫైల్ చేశారు. అయితే ఇండిపెండెంట్ల నామినేషన్ల నిబంధనలకు లోబడి లేకపోవడంతో ప్రధాన పార్టీలకు చెందిన 5 ఏకగ్రీవంగా
ఛాన్స్ ఉంది. నామినేషన్లకు చివరి రోజైన సోమవారం మొత్తం 8 నామినేషన్లు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సిపిఐ నుంచి నిలికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసో శ్రవణ్ నామినేషన్లు దాఖలు చేశారు. సో వాళ్ళకి అయితే 8 మంది నామినేషన్ వేసినట్టు. అయితే వాళ్ళు నామినేషన్ వేయాలంటే వాళ్ళకు ఎమ్మెల్యేల సంతకాలు అవసరం. 10 మంది మద్దతు తెలుపుతూ సంతకం పెట్టాలి. కానీ వాళ్ళకి మిగతా 3 లేవు, ఈ 5 ఉన్నాయట. ఈ 5 టెక్నికల్గా ఇక ఏకగ్రీవం అయినట్టుగానే మనం అనుకోవచ్చు. అయితే వీళ్ళు గెలిచినా రేపు రానికి లేదు సభకు మళ్ళా, ఎందుకంటే మార్చి 29 దాకా పాతోళ్ళకే ఉంది. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి మొదలు కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ స్పీచ్, 14న హోలీ హాలిడే, 17న లేదా 19న బడ్జెట్. సభ ముందుకు రానున్న 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు. ఈ బడ్జెట్ పెడతారట. బడ్జెట్లో బీసీల వాటా చూడండి ఎట్లుంటుందో, ఇంకా అద్భుతం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి మొదలు కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్తో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీల 42% రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణకు సభ ఆమోదం తీసుకోనున్నారు. ఈ నెల 12న తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగంపై మరుసటి రోజు ధన్యవాద తీర్మానం ఉంటుంది. 14న హోలీ కావడంతో సభ జరగదు. ఒకవేళ ధన్యవాద తీర్మానం చర్చ కౌన్సిల్లో పూర్తి కాకపోతే 15న కూడా దానిపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇక 17న ఎస్సీ వర్గీకరణ బిల్లుపై, 18న బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తీసుకుంటారని సమాచారం. అగ్రికల్చర్ కార్పొరేషన్లన్నీ ఒకే గొడుగు కిందికి. హార్టికల్చర్ సీడ్ సర్టిఫికేషన్, హాకా, ఆగ్రోస్, వేర్ హౌసింగ్లను విలీనం చేయాలని సర్కారు యోచన. కార్పొరేషన్ల కార్యకలాపాలు, ఆర్థిక పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. రిపోర్ట్ వచ్చాక విలీనానికి చర్యలని చెప్పి ఐఏఎస్లకు బాధ్యతలు ఇస్తారట. అగ్రికల్చర్ కార్పొరేషన్లని ఒకే గొడుగు కిందికి తీసుకురాబోతా ఉన్నారట. ఇక 2 పిల్లలకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య. వేర్వేరు రూమ్లో ఉరివేసుకొని భార్యాభర్తల బలవన్మరణం. ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నట్టు సూసైడ్ నోట్. హైదరాబాద్లో ఘోరం. హైదరాబాద్లో దారుణం జరిగింది. 2 పిల్లలకు ఉరివేసి చంపి తల్లిదండ్రులు కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కడతాలకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి, కవిత దంపతులు, వీళ్ళ కూతురు శ్రీతారెడ్డి, కొడుకు విశ్వాంత్ రెడ్డి ఉన్నారు. 8 నెలల కింద ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్కు వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి అబ్సిగూడ పరిధిలో రవీంద్రనగర్ అద్దె ఇంట్లో ఉంటూ పాపం కుటుంబమే సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఆర్థిక ఇబ్బందులు. ఇటువంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కోటా దక్కితే మంచిది. నిరుద్యోగం ఇటువంటి వాళ్ళకి దక్కది. పేదలకు దక్కాలి కదా, వీళ్ళకి దక్కితే వీళ్ళకి ఉద్యోగం వస్తే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండదు కదా. డిఎంకే లీడర్లు అనాగరికులు. లోక్సభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కామెంట్స్. మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ డిఎంకే ఎంపీలు. ఎన్ఈపీపై చర్చ సందర్భంగా బీజేపీ డిఎంకే మాటల యుద్ధం. ప్రారంభమైన పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు, రాజ్యసభను కుదిపేసిన డీలిమిటేషన్, ప్రతిపక్ష సభ్యుల వాకౌట్, ఓటర్ లిస్టులో అవకతవకలపై చర్చ జరగాలన్న రాహుల్ అంటూ డిఎంకే లీడర్లు అనాగరికులు అని చెప్పి బీజేపీ మంత్రి అంటే స్టాలిన్ గట్టి వార్నింగ్ ఇచ్చిండు. అయితే ద్విభాషా సూత్రం, త్రిభాషా సూత్రం ఉంది కదా, దాని గురించి అరే అట్టెట్లయితుంది, మా హిందీ మాకొద్దని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. గట్టిగా ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. మేడం సార్ మేడం అంతే, ఏపీలో అవినీతి కొత్త పుంతలు. మేడం సార్ మేడం అంతే, ఏపీలో అవినీతి కొత్త పుంతలు. కొందరు ఉన్నతాధికారుల అక్రమాలకు తోడుగా భార్యలు. సార్ అపాయింట్మెంట్ సంతకం కావాలంటే మేడంను కలవాల్సిందే. పనిని బట్టి రేటు నిర్ణయం. స్టార్ హోటల్లో మీటింగ్లు కొందరు ఆఫీసులే పెట్టేశారట. ఏపీలో సార్తో ఏదైనా పని కావాలంటే మొదట మేడంను కలవాలి. సార్ అపాయింట్మెంట్కు ఒక రేటు, పని చేయకుండా పని చేయించడానికి ఒక రేటు ఉంటుంది. పనిని బట్టి మేడం రేటు ఎంత అన్నది నిర్ణయిస్తారు. మేడం ఓకే చెబితేనే పని జరుగుతుంది, లేకుంటే అంతే. కూటమి ప్రభుత్వంలో కొందరు ఉన్నతాధికారులు అవినీతి భాగవతం ఇట్లున్నదంట. అలా పేర్లు ఏందో ఇక లెక్కలు బయట పెట్టరు. ఇక ప్రణయ్ హంతకుడికి మరణ శిక్ష, నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరి ఖరారు. అమృత, బాబాయ్, శ్రవణ్ కుమార్ సహా 6గురికి యావజ్జీవ కారాగారం. సంచలన తీర్పు వెలువరించిన నల్లగొండ అదనపు జిల్లా కోర్టు. శిక్ష తగ్గించాలని నిందితుల వేడుకోలు. విచారణ దశలో అమృత తండ్రి, ప్రధాన నిందితుడు మారుతిరావు ఆత్మహత్య. కేసును సవాల్గా తీసుకున్న అప్పటి ఎస్పీ రంగనాథ్. 7 ఏళ్లు విచారణ. ఈ తీర్పు కులోన్మాదులకు చెంపపెట్టు. నిందితులు సర్వం కోల్పోయారు. ప్రణయ్ తండ్రి పెరుమల్ల బాలస్వామి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ 2వ అదనపు జిల్లా కోర్టు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు A1 2020లో ఆత్మహత్య చేసుకోగా A2 సుభాష్ శర్మకు మరణ శిక్ష, మిగతా 6గురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ జడ్జి రోజారామని తీర్పునిచ్చారు. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మిర్యాలగూడకు చెందిన తిరునగర మారుతీరావు కుమార్తె అమృతవర్షిని పెరుమల్ల ప్రణయ్ 9వ తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. ఆ స్నేహం ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెద్దలు తమ ప్రేమను అంగీకరించారని గ్రహించి వారిద్దరు 2018 జనవరి 31న హైదరాబాద్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. తన కూతురు అమృత ఒక ఎస్సీ
మాలను వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని మారుతీరావు ఆర్యవైశ్య సామాజిక వర్గం ఆ పెళ్లిని పెటాకులు చేసేందుకు ప్రయత్నించారు. ఓ దశలో తన కుమార్తెను వదిలేస్తే 1.5 కోటి ఇస్తానంటూ ప్రణయ్ తల్లిదండ్రులకు మభ్యపెట్టారు. అయితే తమకు మారుతీరావు ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్ నుంచి ముప్పు పొంచిందని అప్పట్లోనే పోలీసు వాళ్ళకి చెప్పారు. అయితే ఈ ప్రణయ్ని చంపించడానికి ₹1 కోటి సుపారిచ్చిందట. ఈ గ్యాంగ్ అంతా కూడి ప్రణయ్ని హత్య చేస్తే ఆ గ్యాంగ్లో ఒకరికి మరణశిక్ష, మిగతా వాళ్ళకు జీవిత ఖైదు. మారుతీరావు బ్రతుకుంటే ఆయనకు కూడా ఉరిశిక్ష వేసేది. అవును, ఆయన A1 కాబట్టి. తీసుకున్నది ఎంత, ఇచ్చింది ఎంత? 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం. కేంద్రానికి చెల్లించిన పన్నుల కంటే ఎక్కువ నిధులిస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తా, గండపెండేరం తొడుగురి గండపెండేరం దొరుగురి, జనం మన బీసీల సొమ్ముతోటి గండపెండారాలు దొరుగురి, సన్మానాలు చేసుకోరి. కులగణన సర్వే వల్లే బడుగు నేతలకు ఎమ్మెల్సీ, బడుగు నేతలు ఎవరు? బిగ్ నేతలు. మీరు బడుగులు చిన్నోళ్ళు. బిగ్ క్లాస్ నేతలకు ఎమ్మెల్సీ సీట్లు, పట్టభద్రుల ఓట్లను బీజేపీకి మళ్లించిన బీఆర్ఎస్. కవిత క్లియర్గా చెప్పింది బీసీలకు వేయరని చెప్పి. బీఆర్ఎస్ మనం ఆడలేక పాత గజ్జలు అన్నట్టు. అటు ఆయనకు 70, ఈయనకు 60, అంటే దాదాపుగా 1,30,000 ఓట్లు. ఈయన రేవంత్ రెడ్డి గారు పోయి ప్రచారం చేసి మా ప్రభుత్వం పని చేసిందంటేనే ఓట్లు వేయరంటే 1,30,000 మంది మీరు పని చేయలేదని ఓట్లు వేయలేం. పట్టభద్రుల ఓట్లను బీజేపీకి మళ్లించిన బీఆర్ఎస్. నా ఎలక్షన్ అప్పుడు ఎంత కుట్ర, మీరు చేసిన కథ తెలియదా? రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా అంటే ఇంకెన్ని బాకీని? 38, 39 అయితే ప్రెస్ మీట్ కూడా పెట్టలే ఎలక్షన్కి. ప్రెస్ మీట్ పెట్టలే. జీతభత్యాలు తీసుకుంటూ పని చేయనిది కేసీఆర్ ఒక్కరే. స్టేచర్ అంటే రోజు మందు దాయితేనే వస్తుందా? రైతు బాధపడుతుంటే పైశాచికానందం పొందుతారా? గత నోటిఫికేషన్కు వర్గీకరణ రిజర్వేషన్ వర్తించదు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కానీ రేవంత్ రెడ్డి గారు పెద్ద విపక్షాలకు పెద్ద పని లేదు. మీ అంతలా మీరే మీ కాడి వేసుకుంటా ఉన్నారు మంచిగా ప్రజల్లో. 5 ఎమ్మెల్సీ సీట్లకు 5 ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే. కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు హాజరైన సీఎం మంత్రులు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ అభ్యర్థి దాసో శ్రవణ్ నామినేషన్. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష. ఇక అసెంబ్లీ ఆవరణలో నిరసన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే ఆదేశాలు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలని చెప్పేసి గుత్తా అంటున్నారు. రైట్గా ఇది ఇట్లుంటే గ్రూప్ 1 ఫలితాలు విడుదల. రీకౌంటింగ్కు 15 రోజుల గడువు. పలువురికి 60% దాటిన మార్కులు. నేడు గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల. ఇప్పుడు 60% దాటినాయి అని మనకి ఎట్లా తెలిసింది? మార్కులు ఇచ్చిండ్రు కానీ ఎవరి వాళ్ళకి ఇస్తే ఎట్లా? ఇప్పుడు ఇది మోసం, ఇది మొత్తం మస్తు మామూలు మోసం. లిస్ట్ పెడతా అంటారు దాని సంగతి కాదు. ఇప్పుడు ఏమైతే ఇప్పుడు 20 రోజుల టైం ఇచ్చారు, 15 రోజుల టైం ఇచ్చిండ్రు. 10 రోజులు 15 రోజుల టైం ఇచ్చిండ్రు. దాన్ని మన టీము అబ్జర్వ్ చేసి ఈ 15 రోజులలో ఏమవుతుంది? మొత్తం అంతా మోసమే. అది టీడీఆర్ స్కామ్ కు రేవంత్ కుట్ర. ఆయన చుట్టూ 4 రియల్ బ్రోకర్లు. టీడీఆర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో సీఎం చచ్చేదాకా దీక్ష చేయాలి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు, ఆయన స్థాయికి రేవంత్ సరిపోరు. మళ్ళీ తెరపైకి ఫార్ములా ఈ రేస్ కేసు. చిట్చాట్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్. నాణ్యమైన మిథ్యే. ప్రాథమిక పాఠశాలలో పరిస్థితులు దారుణం. 13,930 ప్రభుత్వ పాఠశాలల ప్రాథమిక బడుల్లో 50 లోపే విద్యార్థులు. 4,235 ప్రభుత్వ పాఠశాలలో ఏకోపాధ్యాయుడు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు. మండలానికి 3 చొప్పున ఏర్పాటు చేయాలి. నర్సరీ నుంచి 2వ తరగతి వరకు ఫౌండేషన్ స్కూళ్ళు. మండలానికి 4 చొప్పున ఏర్పాటు చేయాలి. 632 మండలాల్లో ఏర్పాటుకు 22,752 కోట్లు ఖర్చు. ప్రభుత్వ బడులకు మినీ బస్సుల సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సమర్పించింది. ఈ ప్రభుత్వ పాఠశాలలు మూతపడడానికి, ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్లు పెరగడానికి కారణం ఈ పరిపాలకులు. వీళ్ళకు ప్రభుత్వ బడుల మీద ప్రేమ లేకనే. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. సీఎంపై వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి నిదర్శనం. ఇకనైనా మారకపోతే ప్రజలు తరిమి కొడతారు. రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టులపై అన్ని పార్టీల ఎంపీలతో వెళ్ళి ప్రధాని తర్వాత కేంద్ర మంత్రుల్ని కలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీలు అంటున్నారట. ఇక పంటతడి కంటతడి. సాగునీరు లేక పొట్ట దశలో ఎండిపోతున్న వరి. అడుగంటిన భూగర్భ జలాలు, వట్టిపోయిన బోర్లు. ఆయకట్టు రైతులకు కన్నీరే. ప్రాజెక్టుల నుంచి నీళ్లేవి. పూడిక పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారిన కాలువలు. మరమ్మతులు లేక చివరి భూములకు అందని నీరు. ఏమాత్రం ఆశలు లేక వరి పొలాల్లోకి పశువుల వదిలివేత. కొన్ని చోట్ల ట్యాంకర్తో నీరు తెచ్చిపోస్తున్న రైతులు. వెంటనే సాగునీరు విడుదల చేయాలంటూ ఎస్ఆర్ఎస్పీ నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల ఆందోళన. యాదాద్రి భువనగిరి జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య. మొత్తం ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోయి ఎవరు ఒక ఆయన ఎమ్మెల్యే బావనట, మావాడేమేమెల్యేనా నీళ్ళే వస్తలేవు అని చెప్పి తిడతా ఉన్నాడు ఆయన వీడియో. అది బాగుండదు. కానీ విషయం ఏంటంటే
మరి ఏమంటా ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిరో ఈ కరువుపాడు కానీ అడవులుగా కొంతమందికి అట్లా తలగబడుతుంది. యాసంగి రైతు ఆలోచనలో పడ్డాడు, పంట చేతికి వచ్చి ఆయన కేసీఆర్ చేసింది ఏం లేదు, అప్పుడు వానలు పడ్డాయి. ఈసారి రాగానే ఎండలు. చంద్రబాబు టైంలో కూడా 9 సంవత్సరాలు వానలు బాగా ఇబ్బంది అయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు విపరీతమైన వర్షాలు వచ్చినాయి, మంచిగా అయిపోయింది. మళ్ళీ అట్లా కొంతవరకు అట్లా అయింది ఏదో. ఇప్పుడు లాక్డౌన్ వచ్చుడు తోటి వాతావరణ సమతుల్యత వచ్చి కేసీఆర్ హయాంలో విపరీతంగా వాన పడ్డది మొన్నటి దాకా. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చి వాన లేవు నడిపించాయి, సాధారణ వర్షాలు అంటారు. ఇక కొంతమంది చెయ్యి కూడా ఉంటుంది అట్లా అంటారు. థాయిలాండ్ సైబర్ నేరగాళ్ల వల్ల భారత యువతి కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో స్వదేశానికి మొత్తం 540 మందికి విముక్తి. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 42 మంది 2 విమానాల్లో తరలింపు. అది అయిపోయింది. ఆర్థిక ఇబ్బందుల కుటుంబం బలి, పిల్లలకు విషమిచ్చి చంపి ఉరేసుకొని దంపతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి వార్తను మనం ఇదే ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. అది ఘోరం, అట్లా జరగకూడదు నిజంగా దారుణం. ఇక బీసీ మాదిగలకు రేవంత్ మరో దోకా. గ్రూప్స్ ఫలితాల వెల్లడిలో కుట్ర కోణం. అసెంబ్లీలో బీసీ ఎస్సీ బిల్లులు ఆమోదం పొందకముందే గ్రూప్స్ ఫలితాల వెల్లడి. బిల్లులు ఆమోదం పొందిన తర్వాత రిజల్ట్స్ విడుదల చేస్తే మాదిగ అభ్యర్థులకు 9%, బీసీ అభ్యర్థులకు 42% రిజర్వేషన్ ఫలాలు. అలా జరగొద్దనే ముందే గ్రూప్ 1 రిజల్ట్స్. రేవంత్ నిర్ణయంతో అదనంగా బీసీలకు దక్కాల్సిన 84 గ్రూప్ 1 పోస్టులు 84 గ్రూప్ 1 పోస్టులు గాయబ్. మాదిగ ఉపకులాల అభ్యర్థులకు రావాల్సిన 50 పోస్టుల్లోనూ అన్యాయమే. గ్రూప్ 2లోనూ ఇదే పరిస్థితి. బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏంది, వడ్డించేవాడు మనవాడైతే చాలు, అవతలోని షొంటెండ పెట్టి తన అనుకూల వర్గీయులకు సముచిత న్యాయం చేసుకోవచ్చు. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సరిగ్గా ఇదే విధానాలను అవలంబిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తప్పుడు కులగణన సర్వేతో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన ఆయన తాజాగా మన రెడ్డి గారు తీసుకున్న ఓ నిర్ణయం బీసీ మాదిగ బిడ్డల గొంతు కోసే పనిచేసింది. సోమవారం ప్రభుత్వం ఆగమేఘాల మీద గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది. మంగళవారం గ్రూప్ 2 సంబంధించిన రిజల్ట్స్ కూడా రానున్నట్టు ప్రకటించింది. అయితే పైకి ఇందులో వినడానికి చదవడానికి పెద్ద ఆశ్చర్యం ఏం లేకున్నా ఇందులోనే బీసీలకు మరియు మాదిగ బిడ్డలకు అన్యాయం చేసే పనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో అప్పట్లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే అప్పట్లో గ్రూప్ 1 పేపర్ లీక్ కావడం, ఆ వ్యవహారం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం వరకు కేసు వెళ్లడంతో 2023లో సదరు నోటిఫికేషన్ రద్దయింది. అయితే రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్కి అదనంగా మరో 60 పోస్టులను కలిపి 563 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం తెరపైకి రావడం, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరచడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గ్రూప్ 1-2 అభ్యర్థుల ఎంపికపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. బీసీ రిజర్వేషన్ 42% పెంపు, ఎస్సీ వర్గీకరణ పూర్తి అయిన తర్వాతే గ్రూప్ ఫలితాలను వెల్లడిస్తామని ప్రకటించింది ఆల్రెడీ. అయితే బీసీ సామాజిక వర్గాలు, మాదిగ సామాజిక వర్గాలు చేసిన పోరాటాల ఫలితంగా ఈసారి శాసనసభ ముందుకు బీసీ రిజర్వేషన్ పెంపు ముసాయిదా, ఎస్సీ చట్టబద్ధత బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందనున్నాయి. ఈ 2 బిల్లులు పాస్ అయితే మాదిగలకు 9%, బీసీ రిజర్వేషన్ పెంపు మాదిగ ఉపకులాలకు అది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు కేంద్రం అనుమతిస్తే బీసీ సామాజిక వర్గాలకు 42% రిజర్వేషన్ ఫలాలు స్థానిక విద్యా ఉద్యోగ రంగాల్లో దక్కుతాయి. ఇక ఇదే కాంగ్రెస్లోని అగ్రవర్ణం ముఖ్యంగా రెడ్లకు కొంత ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇంకేముంది, 2 బిల్లులు చట్టంగా మారకముందే వీలైనన్ని దొడ్డిదారులను వెతికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రెడ్లు అగ్రవర్ణాల అభ్యర్థులను నింపుకునేందుకు రేవంత్ రెడ్డి అండ్ టీం స్కెచ్ గీసింది అనే అనుమానాలు కలుగుతున్నాయి. గ్రూప్స్ ఫలితాల వెల్లడిలో కుట్రకోణం. వాస్తవానికి గ్రూప్స్ ఫలితాలు బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు శాసనసభలో పాస్ అయిన తర్వాత ఇవ్వచ్చు. అలా చేస్తే బీసీ సామాజిక వర్గాల అభ్యర్థులకు, మాదిగ సామాజిక వర్గం అభ్యర్థులకు మరింత మందికి ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటా పెరిగి కోటా ప్రకారం దక్కే అవకాశాలు ఉండేవి. టీజీపీఎస్సీ మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ చొప్పున పాత బీసీ అంటే బీసీలకు 27% రిజర్వేషన్ ప్రకారం అయితే వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు 152 పోస్టులు వస్తాయి. అదే కనుక బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు ఆమోదం తర్వాత అయితే 236. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గ్రూప్ 1 రిజల్ట్కి సంబంధించి ఇప్పుడు 42% రిజర్వేషన్, 27% ఇప్పుడుంది బీసీలకు. 42% బిల్లు పెట్టబోతా ఉన్నారు. మొత్తం పోస్టులు ఎన్ని? 563 పోస్టులు. ఈ 563 పోస్టులలో ఇప్పుడు పాత లెక్క ప్రకారం ఏది రిజల్ట్ ఇస్తే ఎన్ని దక్కుతాయి? 152 పోస్టులు వస్తాయి. ఇట్లయితే 152 పోస్టులు బీసీలకు వస్తాయి. 152 వస్తాయి. ఒకవేళ
ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడు ఎన్ని వస్తాయి? 236 వస్తాయి. 236 బీసీలకు దక్కుతాయి ఇవి పోస్టులు వస్తాయి. అంటే ఇందులో డిఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లు, ఆ తర్వాత వివిధ విభాగాల్లో పెద్ద టాప్ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో బీసీలకు దక్కేటి. ఇది పెడితే ఇప్పుడు ఏమైంది? ఈ లెక్క బయటకు వచ్చి ఇది పెడితే ఈడబ్ల్యూఎస్ అని ఉందిగా, ఈ ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఏదైతే ఉందో ఇది ప్రమాదంలో పడుతుంది. డైరెక్ట్ 56 దొంగతనంగా ఇచ్చుకుంటున్నటువంటి ఉద్యోగాలు ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకోసమే ఈ బిల్లులు పెట్టక ముందుకే గ్రూప్ 1 రిజల్ట్ రిలీజ్ చేసిండ్రు. ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చుడుతోటి ఇప్పుడు ఇది కరెక్ట్ అయింది. వీళ్ళకి లేదు, ఎస్సీ వర్గీకరణ వాళ్ళకు కూడా లేదు, ఆ రకంగా మాదిగ ఉపకులాలకు కూడా అన్యాయమే జరిగింది. బీసీ అభ్యర్థులకు చెప్తా ఉన్నా, 152 ఇట్లయితే 236 ఉద్యోగాలు మీకు వచ్చేటి. ఇప్పుడు చూడండి, బీసీ అభ్యర్థికి 470 వచ్చినా 70 మార్కులు వచ్చినా డిఎస్పి రాదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 430 వచ్చినా వస్తుంది. మీరు చూడండి అంతే, ఇప్పుడు వస్తుంది 430 వచ్చినా వస్తుంది. ఇది గ్రూప్ 1లో జరిగిన. ఇంకో అదే కనుక బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం వచ్చిన తర్వాత అయితే 236 పోస్టులు దక్కేవి. అంటే పెరిగిన అదనపు 15% బీసీ రిజర్వేషన్ల కారణంగా 84 పోస్టులు బీసీ బిడ్డలకు దక్కేవి. ఇక ఎస్సీ రిజర్వేషన్ బిల్లు శాసనసభలో చట్టబద్ధత పొందిన తర్వాత కనుక గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేస్తే ఎగ్జామ్స్లో మొత్తం అభ్యర్థులు మాదిగ బిడ్డలకు పక్కాగా 50 పోస్టులు వారి జనాభా దామాష ప్రకారం వచ్చేటివి, అదనంగా మాదిగలకే వచ్చేటివి. ఇక గ్రూప్ 2లోనూ ఇదే పరిస్థితి. టీజీపీఎస్సీ మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా ఇందులో పాత బీసీ రిజర్వేషన్ ప్రకారం అయితే బీసీ అభ్యర్థులకు 211 పోస్టులే దక్కనున్నాయి. అలాగే మాదిగా దాని ఉపకులాలకు ప్రత్యేకంగా 9% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాకపోతే వారి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒక విధంగా రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కలగక ముందే రాష్ట్ర స్థాయి అత్యున్నతమైన పోస్టులను ఆగమేఘాల మీద ఇలా పాత పద్ధతినే భర్తీ చేయాలని చూస్తే బీసీ మాదిగ బిడ్డలు మాత్రం తీవ్ర అన్యాయానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా గ్రూప్ 1లో 84 మంది, గ్రూప్ 2లో 117 మంది బీసీ అభ్యర్థులు తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇదన్నమాట మన రెడ్ల వారి అధినాయకత్వంలో బీసీ మాదిగ సబ్బండ కులాలకు దక్కుతున్న సముచిత గౌరవం. ఇగో ఇది అసలు కథ. అందుకని తొందర పరీక్ష పెట్టి తొందర రిజల్ట్ ఇచ్చేసి ఇట్లా వేగంగా భర్తీ చేస్తున్నాం, వేగంగా కాదు. ఇక దాని కథకి ఇది ఆపుర్రి అని చెప్పేసి అందరు అడిగితే కూడా ఆపలే. ఇప్పుడు మనం ఇవి పాత ఎట్లా ఆపగలుగుతాం అంటే మనం రేషన్ కార్డులు ఇస్తామని ఏడాది ఆప్తిమి, మరి ఏమే ఇప్పుడు అది సంక్రాంతి ఇస్తామని ఏడాది ఆప్తిమి, నిరుద్యోగులకు గుర్తిస్తామని ఏడాది ఆప్తిమి, 2500 ఇస్తామని 2500 ఇస్తామని ఇప్పటిదాకా ఇవ్వగానే ఇవన్నీ ఆపొచ్చు కానీ ఇది ఆపలేమా? తులం బంగారం ఇచ్చిండ్రా? మహానటితో లైఫ్ చేంజ్, సినీ ప్రయాణం సాఫీగా జరగలే నటి కీర్తి సురేష్. హిట్ మ్యాన్కు అవమానం, ఐసీసీ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఇక నోరు జాగ్రత్త, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు స్టాలిన్ హెచ్చరిక. ఎన్ఈపీ అమలు కాకపోతే తమిళ విద్యార్థులకే నష్టమన్న ధర్మేంద్ర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన స్టాలిన్. ఇక పంటలకు సాగునీరు అందించలేకపోతున్నారు, ప్రభుత్వానికి ముందు చూపు లేదు, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, ఎకరాకు 30,000 నష్టపరిహారం ఇవ్వాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్. జనగామ జిల్లాలో ఎండిపోయిన పంటల పరిశీలన. ఇక పన్నులు తగ్గించాలని కోరొద్దు, పారిశ్రామిక వర్గాలకు గడ్కారీ సూచన, తగ్గిస్తే ఇంకా తగ్గించాలని అడుగుతారు, పేదల సంక్షేమానికి ఇబ్బంది కూడా అవుతుంది, ధనవంతుల నుంచి పన్నులు వసూలు చేసి పేదలకు ఇస్తామని కామెంట్స్. మళ్ళీ నాకు నోటీసులు, 16న బడ్జెట్ 17న నోటీసులు పంపిస్తారు, ఫార్ములా ఈ కార్ రేసుపై విచారణకు పిలువబోతుండ్రు, ఆ కేసు ముమ్మాటికి లొట్టపీస్ కేసే, ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్. మాలలకు దోచిపెడుతుండ్రు, పరీక్షా ఫలితాల విడుదల మాదిగలకు ద్రోహమే, రేవంత్ రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ ఇంత ఒకసారి కామెంట్లోకి రండి వెళ్ళారా, ఎందుకంటే సర్పంచ్ల పెండింగ్ బిల్లుల గురించి వీడియో చేయండి. వీడియో ఏంది, నేను మండలినే మాట్లాడతాను. పెండింగ్ బిల్లు బాగా ఇబ్బంది పడుతున్నట్ట పాపం.
ఈ పోలీసులకు కూడా ఇవి రావాలంట, సరెండర్స్ అవన్నీ వాళ్ళకి సరెండర్స్ రావాలి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక్క కథ కాదు, కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి కానీ ఇవి వస్తలేవు. రద్దు చేసే హక్కు, ఈడబ్ల్యూఎస్ ద్వారా ఉద్యోగాలను పొందిన వారి ఉద్యోగాలు రద్దు చేసే హక్కు ఉంటుందా అని చెప్పేసి హక్కు మనకు ఉంటుందా? ప్రభుత్వం మనదైతే 10 నిమిషాల పని అది అంతే. అన్న పేర్లు పెట్టండి పాతాల పోషెట్టి లాగానట. ఏం పేర్లు పెడతావు ఏం కదా, అది పెట్టే టైంకు పెడితే వస్తాయి అవే. కానీ ఉద్యోగ నియామక ఫలితాలు వేగంగా ఇవ్వడం వెనుక అగ్రవర్ణ కుట్ర ఉందా? కుట్ర ఉంది అనుకునేది వాళ్ళు ఇక్కడ, కుట్ర లేదనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మిగతా వార్తల్ని కనుక చూస్తే, రేవంత్ రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు, వర్గీకరణ జరిగేంత వరకు ఫలితాలను నిలిపివేయాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. మాదిగలకు దోచిపెట్టడానికే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్ననేది మందకృష్ణ మాదిగ ఆరోపణ. మాలకు దోచిపెట్టడానికి. ఇక ఓపిక పట్టాలి, పదవులు రాని వారు ఓపిక పట్టాలి. గతంలో కాంగ్రెస్లో పనిచేసిన తనకు అవకాశం ఇచ్చినా ముందు పనిచేస్తానని చెప్పా. ప్రజల సమస్యకు పరిష్కారం కోసం పోరాడతా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి శంకర్ నాయక్ అద్దంకి ఎమ్మెల్సీకి నామినేషన్లు. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. ఇక ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు. A2కు ఉరిశిక్ష విధించిన నల్గొండ ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు. A1గా ఉన్న మారుతిరావు ఇప్పటికే సూసైడ్. తీర్పుపై రంగనాథ హర్షం. పరువు హత్యలు మళ్లీ జరగొద్దు, ప్రణయ్ తండ్రి బాలస్వామి. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను మర్డర్ చేసిన సుపారి గ్యాంగ్. 6 ఏళ్ల పాటు కొనసాగిన వాదనలు నిన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. కులాంతర వివాహం నేపథ్యం. ఇక దద్దరిల్లిన పార్లమెంట్. ఓటింగ్ అక్రమాలపై రాహుల్ పట్టు. హిందీ డీలిమిటేషన్ పై చర్చించాలని డిమాండ్. రాజ్యసభలో వాకౌట్ చేసిన విపక్షాలు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో పార్లమెంట్ దద్దరిల్లింది. నిన్నటి బడ్జెట్ సెషన్లో విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఓటింగ్ అక్రమాలు, హిందీ డీలిమిటేషన్, మణిపూర్ అల్లర్లపై చర్చించాలని ప్రభుత్వాన్ని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే డీఎంకే సభ్యులు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై పట్టుబట్టారు. హిందీని బలవంతంగా రుద్దడంపై ఉభయ సభలను స్తంభింపజేశారు. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. తర్వాత విపక్ష సభ్యుల ఆందోళన మధ్య సభ తిరిగి ప్రారంభమైంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ అవకతవకలపై గలమెత్తారు. ఓటింగ్లో అక్రమాలు జరిగాయని చెప్పి రాహుల్ గాంధీ గారు గింత క్లియర్గా మొత్తుకుంటా ఉండు. రాహుల్ గాంధీ గారు గింత వేస్తే మన తెలుగు పేపర్లలో ఫ్రంట్ పేజీలో వార్తుంది ఏనన్నా? ఫ్రంట్ పేజీలో రాదు వార్త. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం నుండి కాంగ్రెస్ పార్టీ యాడ్స్ నిన్న మొన్న తీసుకొని వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన ఆయన ఆందోళననే ఫ్రంట్ పేజీలో లక్షల కోట్ల యాడ్ ఇస్తున్నారు. దీని వెనకాల వాళ్ళ కుట్ర చూడండి. ఒకసారి పల్లెలో ఉన్నటువంటి వార్తలు. పసుపుకు మద్దతు ధర ఏది? దళారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలి. నిజామాబాద్లో పసుపు రైతులు ధర్నా చేసిండ్రు. ఐపీఎల్లో పొగాకు లిక్కర్ యాడ్స్ బ్యాన్ చేయాలని చెప్పి ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక తడి ఆరింది, మడి ఎండింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండుతున్న పంటలు. జిల్లాలో అడుగంటిన భూగర్భ జలాలు, వట్టిపోతున్న బావులు, బోరుబావులు, పంటలకు చేరని ప్రాజెక్టుల నీళ్లు. లక్షల పెట్టుబడి పెట్టి నిండా మునిగిన రైతులు. పంట ఎండిపోవడం చూసి ఉండలేక బోర్లు వేస్తూ నష్టపోతున్న రైతులు. మునుపెన్నడు లేనంతగా మార్చిలోనే కరువు పరిస్థితులు. పరామర్శించిన ఎమ్మెల్యే లేడు, పట్టించుకున్న మంత్రి లేడు. సాగు చేసిన 45 లక్షల ఎకరాల వరిలో 25% ఎండిపోయినట్టుగా అంచనా అన్నట. అయ్యో, ₹1,00,000 పెట్టుబడి పెట్టి నాట్లు వేసి పెంచి పెద్ద చేసిన వరి పంట కోతకొచ్చే సమయంలో నీళ్లు లేక ఎండివి పశువులకు మేత అవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 100 ఎకరాల్లో వరి పంట తడి ఆరి ఎండిపోతున్నది. భూగర్భ జలాలు అత్యంత వేగంగా పడిపోతూ ఆందోళన కలిగిస్తూ ఉన్నాయని చెప్పి ఒక ప్రధాన వార్తను చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎండలు, ఆ తర్వాత ప్రభుత్వం పెద్దగా దానిపైన దృష్టి పెట్టకపోవడం 2 కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో గవర్నర్, యాదాద్రి ఆలయ అర్చకులు, అధికారుల ఘనస్వాగతం. మహాపూర్ణాహుతిలో పాల్గొన్న జిష్ణుదేవ్ వర్మ. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు. కేసీఆర్ పాలనలో మండు టెండలో చెరువులు అలుగులు బారినట్టు వెల్లడి. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఎండిన పొలాలను పరిశీలించిన సిపిఎం నేత. ఇక లోక్సభలో ఎన్ఈపీ పై డిఎంకే వర్సెస్ బీజేపీ గందరగోళం చేసిన. ఇక ఇచ్చోడ గురుకులంలో విద్యార్థిని మృతి చెందిందట. 3వ పేజీలో పూర్తి స్థాయి వార్తుంటే. ఇక ముగిసిన నామినేషన్లు. మార్చి 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు అయిపోతుంది. 99 సార్లు ఢిల్లీ పోతాం, తప్పేంటి? రాష్ట్రానికి నిధుల విషయంలో అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తా. రాష్ట్రానికి నిధులు రాకూడదని బీఆర్ఎస్ చూస్తోంది. రాష్ట్రాభివృద్ధి కేంద్ర నిధులపై కిషన్ రెడ్డి చర్చకు రావాలి. అధిక నిధులు ఇచ్చినట్టు నిరూపిస్తే సన్మానం చేస్తా. కేటీఆర్, కిషన్ రెడ్డి కలిసి తిరుగుతున్నారు. సిఎల్పీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్. ఇక రేవంత్ రెడ్డి వెనుక 4 బ్రోకర్లు. టీడీఎస్ పేరిట 1000 కోట్ల స్కామ్ కోసం రేవంత్ వాళ్ళతో ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో కేసీఆర్ చిట్చాట్.
ప్రణయ్ హత్య కేసులో A2కు ఉరిశిక్ష, మిగతా వారికి జీవిత ఖైదు. సంచలన తీర్పు వెలువరించిన నల్గొండ జిల్లా SC/ST కోర్టు. ఇక గ్రూప్ 1 ఫలితాలు విడుదల. నేడు గ్రూప్ 2 ర్యాంకింగ్ లిస్ట్ 14న గ్రూప్ 3 లిస్టు రిలీజు చేయనున్న TGPSC. ఇక థాయిలాండ్లో బందీగా మన యువత, విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఎరా, సైబర్ ఫ్రాడ్ కేఫ్లలో చిక్కున్న యూత్. కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యం. వివిధ రాష్ట్రాలకు చెందిన 540 మందికి విముక్తి. ప్రత్యేక విమానంలో భారత్కు రాక ఏపీ, తెలంగాణకు చెందిన పలువురికి సైతం విముక్తి కల్పించినట్ట. ఈ ర్యాంకింగ్ లిస్ట్ గ్రూప్ 1 కూడా ఇవ్వచ్చు కదా, అంత అదో డ్రామా, అదో వేరే ఉంది కథ. దాని రీకౌంటింగ్ ఏంది కథ, ఎవడు పెట్టమన్నది పేరుతోటి మార్కులు పెంచుకోవచ్చు అన్నట్టు. ప్రణయ్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు. SC/ST కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు. కుల దురహంకారానికి చెంపపెట్టు ప్రణయ్ తండ్రి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన పెరుమల్ల ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసులో ఒకరికి శిక్ష, ఒకరికి ఉరిశిక్ష, మరో 6గురికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ SC/ST కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం 2వ అదనపు సెషన్ జిల్లా కోర్టు సోమవారం సంచలన తీర్పిచ్చింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి తిరునగర్ మారుతీరావు 2020లో హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనిపై విచారణను న్యాయస్థానం అప్పుడే నిలిపివేసింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త తిరునగర్ మారుతీరావు ఏకైక కుమార్తె అమృత. ఆమె చదువుతున్న పాఠశాలలోని స్థానికుడైన పెరుమల్ల ప్రణయ్ కుమార్ చదివాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అమృత 9వ తరగతి, ప్రణయ్ 10వ తరగతి చదువుతుండగా వారి పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలిసిన అమృత తండ్రి బాబాయ్ శ్రవణ్ కుమార్లు వారిద్దరిని పరమార్లు హెచ్చరించారు. అమృతపై చేయి కూడా చేసుకున్నారట. గతంలో ప్రణయ్ని చంపిర్రు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు జీవశివాలు అయిపోయారు. అందరూ గొలుసులు వేసి పట్టారు. ఈ జీవితాంతం వాళ్ళని ఏం లాభం? పాపం మారుతిరావు చచ్చిపోయాడు. గ్రూప్ 1 ప్రాథమిక మార్కుల ప్రకటన, అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ల వివరాలు. 24 వరకు రీకౌంటింగ్ అవకాశం. ఆ తర్వాతే జనరల్ ర్యాంకుల జాబితా వెళ్ళాడు. ఈ రీకౌంటింగ్ కాడ ఏమైనా మాయాజాలం చేసే అవకాశం అవుతుంది. గ్రూప్ 2కు రీకౌంటింగ్ లేదు, దీనికి లేదు. కాదు, ఇప్పుడు గోప్యంగా ఎందుకు ఉంచాలంటున్నా నేను. ఎవరిది వాళ్ళే ఎందుకు చూపించుకోవాలి? అందరికి చూపించాలి కదా, లిస్ట్ పెట్టాలి కదా. పెడతారట, అది 24 తర్వాత అంటే ఇప్పుడు ఇవాళ ఎంత 11 తారీఖు, 24 అంటే 13 రోజులు 14 రోజులు అంటే దానికి ఇంకా ఇండెప్త్గా అనాలిసిస్ చేద్దాం. ఎందుకంటే మనం ఇట్లా చెప్పుడు కూడా కాదు, ఇంకా ఇండెప్త్గా చర్చించు. నేడు గ్రూప్ 2 మార్కుల వెల్లడి జరగబోతా ఉంది. జీతబత్యాలు తీసుకుంటూ పనిచేయనిది కేసీఆర్ ఒక్కరే. ఇక తప్పులు తప్ప మాజీ సీఎం, మాజీ మంత్రి కేటీఆర్ చేసిందేం లేదు. వాటిని సవరించడానికే సమయం సరిపోతుంది. మోదీ ప్రకటించిన నిధులనే అడుగుతున్నాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. కోలాహలంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు. కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థుల తరఫున రేవంత్ భట్టి, మంత్రులు, తర్వాత సిపిఐ నేతలు హాజరైనరు. భారత అభ్యర్థి శ్రవణ్తో కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి వచ్చిండ్రు. టీడీఆర్ పేరుతో కుంభకోణానికి సీఎం తెరలేపారు. FSI నిబంధనల నియంత్రణ పేరిట కొందరు రియాల్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు. రేవంత్ భాజపా కోవర్టుగా పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శ. ఇక జాతీయ విద్యా విధానంపై రగడ. తమిళనాడు రాజకీయంగా పిల్లిమొగ్గ వేస్తుందన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆయన వ్యాఖ్యలపై DMK అభ్యంతరం. తమ రాష్ట్రంలో త్రిభాషా సూత్రం చెల్లదని స్పష్టం. మంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలని స్టాలిన్ వార్నింగ్. కెనడా ప్రధానిగా కార్ని ఇక భారత్తో సంబంధాల పునరుద్ధరణకు హామీ ఇచ్చిండట. లలిత్ మోదీకి షాకు. 102 పౌరసత్వం రద్దయిందట. అక్కడ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం బఘేల్ ఆయన కుమారుడి నివాసాల్లో ఈడీలు సోదాలు చేస్తూ ఉన్నాయంట. లిక్కర్ స్కామ్ వ్యవహారం. ఇదేంది ఫోనా? కొత్త ఫోన్ వచ్చినట్టు. వందలు వేలు 10,000 లక్ష 52,000 కోట్లు. 15 నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన అప్పు అక్షరాల 1,52,000 కోట్లు అట. అచ్చా, అన్నదాతకు ఎన్ని వెతలో. రాష్ట్రంలో సాగు సంక్షోభం, చక్రబంధంలో రైతాంగం. ఎండుతున్న పంటలను కాపాడడానికి పడరాని పాట్లు. 6 బోర్లు 1000 ఫీట్లు. నిజామాబాద్ రైతు విఫల గాథ. రోజుకు 8 ట్యాంకర్లతో పొలం దడుతున్న అన్నదాత. వేలేరు పెద్ద చెరువు నీరందక బీటలు వారిన పొలాలు. SRSP నీళ్ల కోసం 2 ఊర్ల రైతుల మధ్య ఘర్షణ. పసుపు రైతు ఆగ్రహం, మద్దతు ధర కోసం ఆందోళన. వడ్ల బోనస్ ఎప్పుడిస్తారంటూ గద్వాల కలెక్టరేట్ ముట్టడి. నాసిరకం విత్తనాలతో నష్టపోయిన భూపాలపల్లి రైతు పెండింగ్ బిల్లులు చెల్లించాలని పాడి రైతుల రాస్తారుకో. అయ్యో, ఈ రైతులకు వచ్చింది గోస. నీళ్ళిచ్చేందుకు శాతగాక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎండల కారణంగానే పంటలు ఎండుతున్నాయని సీఎం అంటున్నాడు. సూర్యుడేమైనా మా దుష్మనా? 7 ఎకరాల్లో వరి వేస్తే 4 ఎకరాల్లో పంట ఎందుకు ఎండింది? మిగిలిన 3 ఎకరాలు ఎండగొట్టలేదా? కేసీఆర్ నీళ్ళు ఇస్తే 6 ఏళ్ళు పంటలు బాగానే పండించుకున్నాం, అప్పుడు ఎండలు లేవా? రేవంత్ రెడ్డి వచ్చినాకనే నీళ్ళు ఆగినాయి. ఓట్లు వేసినందుకు చిప్పగూడు తినిపిస్తున్నాడు. సూర్యాపేట రైతు జాన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిండట. ఇక ఇప్పటికీ రాలిన మట్టి పూలు 445. 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారట. చావనైనా చేస్తాం, భూములు ఇవ్వం. గ్రీన్ఫీల్డ్ బాధితుల రైతుల ఆక్రోశం. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆందోళన. ప్రజావాణిలో ఫిర్యాదుకు వస్తే అడ్డుకున్న పోలీసులు. ఆవేదనతో పెట్రోల్ పోసుకున్న రైతు.
ఇక కాంట్రాక్టర్ల జేబుల్లోకి రైతు భరోసా కోసం విడుదల చేసిన నిధులు పెండింగ్ బిల్లులకు మళ్లింపు. ఇక పెట్టుబడి సాయం కోసం 3,511 కోట్లు విడుదల చేశామన్న ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు జమ అయింది 1,800 కోట్లు మాత్రమే. మిగిలిన 1,700 కోట్ల నిధులు కాంట్రాక్టర్ల బకాయిలకు చెల్లింపు, 20% కమిషన్తో బిల్లులు చెల్లించినట్టు ఆరోపణల వెలువ. టీజీఐఏసీ భూముల తనఖా డబ్బుల్లోనూ సగం కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నట్టు కానీ రైతులకు ఇస్తలేరట. టీడీఆర్లో రేవంత్ భారీ స్కామ్. సీఎం వద్ద ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్ల నిర్వాకం. హైదరాబాద్లో టీడీఆర్ పరిధి భూములను వాళ్ళు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. త్వరలో ఎఫ్ఎస్ఐ తెస్తామని సీఎం ప్రకటిస్తాడు. భూముల ధరలను పెంచుకొని వేలాది కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్న ముఖ్యమంత్రి దాసో శ్రవణ్ను గతంలోనే ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే బీజేపీ కావాలనే అడ్డుకున్నది. ఫార్ములా ఈ రేసులో మళ్ళీ నోటీసులు ఇస్తారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అటెన్షన్ డైవర్షన్ కోసం నాటకాలు మొదలు పెడతారు. మీడియా చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారని వెల్లడి. ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్లు. ఇక బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సిపిఐ నుంచి నిలకంటి, కాంగ్రెస్ నుంచి అద్దంకి, తర్వాత విజయశాంతి, శంకర్ నాయక్. ప్రణయ్ హత్య కేసులో ఒకరికి ఉరి, 6 దోషులకు యావజ్జీవ శిక్ష. కులన్మాద హత్య కేసులో ఎస్సీ కోర్టు తుది తీర్పు. సంచలన తీర్పు వెలువరించిన న్యాయమూర్తి రోజారామని. 2020లో ప్రధాన సూత్రధారి మారుతిరావు ఆత్మహత్య, దోషులకు సరైన శిక్ష పడింది. ప్రణయ్ తండ్రి. గురుకులంలో విద్యార్థిని మృతి. రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత లేవని చిన్నారి. బిడ్డ చనిపోయిందని ఏడుస్తున్న తండ్రిని లాక్కెళ్లిన పోలీసులు. రేవంత్కు పిల్లల పాపం తలగ మానదు అని కేటీఆర్. సమగ్ర విచారణ చేపట్టాలి. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఇక గ్రూప్ 1 మెయిన్స్లో 500 పైగా మార్కులు. ఓ అభ్యర్థికి అత్యధికంగా 570 మార్కులు. 470, 420 మార్కుల మధ్య అత్యధికులు. ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ ఈ నెల 24 వరకు రీకౌంటింగ్కు దరఖాస్తట. 570 మార్కులు వచ్చినట్టు ఆయన చూసుకోయిగా. రేషన్ డీలర్ల కమిషన్ పరేషాన్. 3 నెలలుగా విడుదల చేయని ప్రభుత్వం. పెండింగ్లో 70 కోట్లకు పైగా బకాయిలు. చేగుంటలో డీలర్ ప్రభాకర్ ఆత్మహత్య. ఎన్నికల్లో డీలర్లపై కాంగ్రెస్ హామీల వర్షం. 5,000 వేతనం, 300 కమిషన్ హామీ. పాత కమిషన్లు ఇవ్వని సర్కారు. పాతదే గతి లేదు, కొత్తది హామీ ఇచ్చిరని చెప్పి వార్త. ఇక్కడ ఉద్యోగ నియామక ఫలితాలు వేగంగా ఇవ్వడం వెనుక అగ్రవర్ణ కుట్ర ఉందా? ఎస్, అగ్రవర్ణ కుట్ర ఉంది అనేది 84% మంది ప్రజలు అభిప్రాయపడుతున్నటువంటిది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.